ఫ్రెండ్స్ నమస్తే అండి, వెల్కమ్ టు లెనిట్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ మాధురి. ఇవాళ అయితే మనం గుమ్మడికాయ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ముందుగా మనం 1/2 kg గుమ్మడికాయని అయితే ఈ విధంగా తీసుకోవాలండి. కూర గుమ్మడికాయ తీసుకోవాలి అండ్ పచ్చి కొబ్బరి తురుముతో ప్రిపేర్ చేస్తున్నాం. సో పచ్చి కొబ్బరిని ఈ విధంగా మనం చక్కగా తురుముకోవాలి. బ్లాక్ అనేది ఉంటుంది కదండి, బ్యాక్ సైడ్ ఇన్ సైడ్కి వచ్చేసి కంప్లీట్ గా అది బ్లాక్ అనేది రాకుండా ఓన్లీ వైట్ వరకు ఉండేలా చూసుకోవాలి. అయితే కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కాస్త జీలకర్ర కూడా వేసేసి మనం చక్కగా ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలి. దాంట్లో కాస్త కర్డ్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ పెట్టేసుకొని చక్కగా మట్టి పాత్రలో చేసుకున్నానండి. గుమ్మడికాయ ముక్కలను వేసుకొని పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకున్న వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా సన్నగా పొడవుగా వేసుకోవాలండి. ఉల్లిపాయలు అనేది తగినంత ఉప్పు, పసుపు, కారం అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం మిరియాల పొడి, కర్రీ లీవ్స్ని కూడా వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత తగినంత వాటర్ అనేది యాడ్ చేసేసి దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి మనం కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి త్వరగా ఇవన్నీ కూడాను సాఫ్ట్ అవ్వాలి కదా, మాడిపోకుండా చక్కగా కుక్ అవుతాయి అన్నట్లు. ఓకేనా? ఇలా మధ్య మధ్యలో కలియబెట్టుకుంటూ మనం ఇలా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్ అండి. మనకైతే బాగా కుక్ అయిపోయాయి కదా. ఈ విధంగా కుక్ అయిన తర్వాత దీంట్లో మనం గుమ్మడికాయల ముక్కల్ని ఇలా స్మాష్ చేసుకోవాలన్నమాట. ఇలా అలానే మొత్తం చేయకూడదండి, కొంచెం కొంచెం అలా సాఫ్ట్గా అయిన వాటిని అలా కొంచెం కొంచెంగా స్మాష్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ ఉంది కదండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి పేస్ట్ చేసుకున్న దాంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకొని బాగా కలియబెట్టేసుకోవాలి. ఈ విధంగా కలియబెట్టుకొని ఇది కాస్త పొంగు వచ్చే వరకు మనం చక్కగా సిమ్లో పెట్టేసి మనం తిప్పుకుంటూ ఉండాలని. తగినంత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ టైంలో ఇది చక్కగా మరగాలండి. కాస్త మరిగిన తర్వాత కొంచెం మనం బెల్లం అనేది వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో బెల్లం వేసుకోవాలి. ఓకే, ఇది పర్ఫెక్ట్. దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలండి. మెంతులు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కర్రీకి. ఓకే, ఇవి కాస్త దోరగా వేగాలి. అండ్ రెడ్ చిల్లీ కూడా ఈ విధంగా వేసుకుందాం. రెడ్ చిల్లీ వేసేసుకొని కర్రీ లీవ్స్ని కూడా యాడ్ చేసేద్దాం. యాడ్ చేసేసిన తర్వాత దీంట్లో పచ్చి కొబ్బరి తురుముని తీసుకొని ఆ పచ్చి కొబ్బరి తురుము కూడాను మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది చూసారా, రంగు అనేది పర్ఫెక్ట్గా మారాలి. ఇది సిమ్లో పెట్టేస్తే చేసుకోవాలండి. ఇలా రంగు మారిన తర్వాత మాత్రమే మనం ఈ కర్రీలో వేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలియబెట్టుకోవాలి. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. కూర గుమ్మడికాయతో ఈ విధంగా పచ్చి కొబ్బరి తురుము వేసేసుకొని ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఉప్పు, కారం అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలి. చాలా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్. బై ఫ్రెండ్స్.